చిరంజీవి గారికి మీకోసం డేట్లు పెట్టుకుని వెయిట్ చేశారంటే చిరంజీవి గారిని వెయిట్ డేట్లు చేయాలంటే పెట్టుకొని కాదు, ఒక సీన్ మిగిలింది. అది అంటే మధ్యలో అనుకున్నారు ఫినిషింగ్లో బాబు మోహన్ని ఈయన సైడ్ మారినట్టుగా చూపించాలని. ఏ సినిమా కోసం సార్ అది? ముఠా మేస్త్రి. ఓ ముఠా మేస్త్రి అంటే ఆయన పీక్లో ఉన్నారు. అయితే మాకు కుదరలే, బ్రహ్మానందం దొరికితే నేను దొరకలే, నేను దొరికితే బ్రహ్మానందం దొరకలే. మా గురించి ఆగింది 3 నెలలు, ఫినిషింగ్ ఆగిపోయింది. క్లైమాక్స్ ఓకే. దానికి నాకు అనవసరం, మనం ఇవాళ కానీ రేపు కానీ ఇది అయిపోవాలి నాకు సినిమా రిలీజ్ ఉందని. అంటే ఒక 2 గంటలు ఎప్పుడు ఇస్తారో చెప్పండి అంటే నేను చెప్పిన వాడికి కుదరట్లే, వాడు చెప్పిన ఇదంతా కాదు, నేనే చెప్తున్నా ఎప్పుడు వస్తారు పోనీ అని. మొదటి నుంచి 7 to 10, 10 to 12, 12 to 4, 4 to 6, 6 to 8, 8 to 10, 10 to 12 అంటే సౌండ్ పెరుగుతుంది ఇక. 10 to 12, 12 to 4, 4 ట్రై చేస్తాను. ట్రై చేయటం ఏంటి, 4 to 6 ట్రై చేస్తావు అంటే గంటలు అన్నా సారీ అన్నా సరే నాకు అనవసరం, 4 to 6 చేస్తున్నాం మనం ఎల్లుండి అన్నాడు అని లేచి వెళ్ళిపోయాడు కోపంగా. ఎన్ని నెలలు సార్? 3 నెలలు వెయిట్ చేశారు కదా? 3 నెలల తర్వాత. 3 నెలల తర్వాత కూడా మీరు టైం ఆప్షన్స్ అంటే అంత బిజీగా ఉన్నాము. అందులో చిరణ్ అంటే మాకు ప్రాణం, ఆయనతో షూటింగ్ మాకు ఇష్టం. అయితే అడ్జస్ట్ చేయలేకపోయినాం, డేట్స్ అడ్జస్ట్ బిజీగా ఉండటం వల్లనే. అయితే నేను వేరే షూటింగ్ నుంచి అడ్జస్ట్ చేసుకొని కరెక్ట్గా 4కు సారథి స్టూడియోలోకి ఎంటర్ అయినా. ఎంటర్ అయ్యి అరే ఏమన్నా ఒక చెట్టు కింద, చెట్టు చాటు కాపురా, చిరంజీవి గారు వచ్చిందాక పడుకుంటా అని అన్న. పాని అన్న అని ఇట్లా అనుకుంటూ చూస్తే అరే ఆ చెట్టు కడుగురు కూర్చున్నట్టుండే, కొని అడగా పోనీ అన్న. తీరబోతే చిరంజీవి కూర్చొని ఉన్నాడు. ఒరే చిరంజీవి గారు అని దిగి అన్న అప్పుడు పని ఏంటి షూటింగ్ నుంచి వస్తున్నావా? అవునన్నా. చెప్తున్నాయి నీ కళ్ళు. ఆ రోజు చాలా ఫీల్ అయ్యిండు పాపం చిరన్న, చాలా ఫీల్ అయ్యిండు, బాధపడ్డాడు. సినిమా అంటే ఇంతే, వస్తే ఇంటి వస్తాయి. సరే కూర్చో అన్నాడు. సరే మొదలు పెట్టినాం, అయిపోయింది. కానీ ఆ రోజు అంటే ఇక మేము బ్రష్ గీసులని పక్కనే ఉండేది. బ్రష్ చేసుకోమన్నాడు, వద్దులేనా నేను అక్కడికి పోయినాక. లేదు బ్రష్ చేసుకో అంటే బ్రష్ చేసుకున్నాక ఇంటి దగ్గర నుంచి దోశలు తెప్పించాడు. సెట్ దోశలు, చట్నీస్లో ఉంటాయి చూడు, ఆ దోశలు తెప్పించి తినండి అంటే. నైట్ భోజనం లేదు కదా, నైట్లో భోజనం చేస్తుండే కాదు, మధ్యలో దాక్కుంటూ ఉండేది. నిద్ర వస్తుందని. నిద్ర వస్తుందని నేను ఆవురమని తింటుంటే ఇట్లనే చూసిండు. ఇట్లనే ఉన్నాయి ఆయన కళ్ళు, నన్ను చూస్తున్నాయి. ఓకే అని మీరు అలా తింటుంటే అరే బ్రహ్మానందాన్ని అరే బ్రహ్మిగా అనేది, నన్ను బాబుమోహన్ అనేది. నాకు ఎంతో సంతోషంగా ఉంది. నాకు అట్లా తినాలని ఉంటుంది కానీ నేను తినకూడదు కదా హీరోని, నేను సగం తినాలి. చాలా సంతోషం అనిపించింది నాకు అది అని. ఇప్పుడు ఎక్కడికి అన్నాడు, డైరెక్ట్ షూటింగ్కే సార్. మరి స్నానం లంచ్ టైంలో చేస్తా సార్ అన్నాడు. మేకప్ ఇంతే సార్, దీని మీదనే టచ్ చెప్పు. నిజమే, అట్లా స్నానం చేసి నేను మేకప్ తీసుకోండి కాదు, అట్లా 10 years అండి. స్నానం చేస్తే సబ్బు పెట్టేది, స్నానం చేసేది ఓకే, అవును, ఉండేది పోయేది, దీని మీదనే మేకప్. ఓ గ్రేట్ అండి. దీని ఇట్టిట్టని తుడుచుకొని డ్రెస్ వేసుకుంటే టచ్అప్ అని ఇట్లా పెట్టేది. వాడు ఇట్టి అనేది సార్ ఓకే అనేది. గ్రేట్. 10 సంవత్సరాలు రౌండ్ ద క్లాక్.